ఇక మూడో విషయం, ఈ మధ్యకాలంలోనే మరి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూసింది, మాచారం విలేజ్ ఇందిరా సౌరగిరి జల వికాసం. ఈ ఇందిరా సౌరగిరి జల వికాసంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చెంచూస్కు రాష్ట్ర వ్యాప్తంగా 2,600 కోట్లు అంటే 12,600 కోట్లు 12,600 కోట్లు 3 ఇయర్స్ కంప్లీట్ చేయాలని ఒక ప్రణాళిక పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే అచ్చంపేట నియోజకవర్గానికి పైలట్ ప్రాజెక్ట్ కింద 39,836 పంపు సెట్లు గుర్తించడం జరిగింది. దీనికి గాను 1,363 కోట్లు ఇప్పటికే అంచనా వేయడం జరిగింది. త్వరలోనే టెండర్ పిలిచి ఈ సౌర గిరి లేదు, ఇప్పుడు సౌర జల విద్యుత్ దీనికి ఈ అన్ని ఊర్లలో ఎక్కడెక్కడైతే పంప్ సెట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫ్రీగానే కనెక్షన్ ఇస్తూ, ఇంకా అదనంగా ఒక్కొక్క రైతుకు 3 నుంచి 5,000 లబ్ధి చేకూరే విధంగా ఏవైతే ప్యానల్స్ ఉన్నాయో సోలార్ ప్యానల్స్ను ఆ రకంగా డిజైన్ చేసి వాళ్ళకే గవర్నమెంటు కరెంటు వాళ్ళ దగ్గర ఉత్పత్తి అయిన సౌర విద్యుత్తును కొనుగోలు చేస్తూ ప్రతి నెలకు 3 నుంచి 5,000 చొప్పున వాళ్ళకే ఆదాయ వనరును కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా వేయడం జరిగింది. త్వరలోనే కార్యరూపం తాల్చబోతూ ఉంది. ఇకపోతే ఈ నల్లమల్ల